విజయనగరం ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన జిల్లా. ఆ జిల్లా ఒక్కటే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ రెండు జిల్లాల్లోనూ కూడా తన బలమైన రాజకీయ పట్టు సాధించుకున్న వ్యక్తి ఆయనే బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్ర సీఎంగా కూడా ఆయన పేర్కొంటుంటారు. బొత్స చాలా ఇంపార్టెన్స్ ఉండేది కాంగ్రెస్లో అవనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీలో అవనివ్వండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. తను ఏది చెబితే అది శిలాశాసనం. విజయనగరంలో అయితే అశోక్ గజపతిరాజు వర్సెస్ బొత్స సత్యనారాయణ, వాళ్ళిద్దరి మధ్య రాజకీయాలు నడుస్తుంటాయి. అయితే ఒకసారి వాళ్ళ ప్రాబల్యం కనిపిస్తుంది, ఒకసారి వీళ్ళ ప్రాబల్యం కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీలు మారాలి అనే ఆలోచన అయితే ఏ రోజు చేసిన సందర్భం లేదు. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా సీరియస్గా రాజకీయాలు చేస్తుంటారు అక్కడ. అయితే బొత్స కుటుంబంలో ఇప్పుడు రాజకీయ చిచ్చు మొదలైంది. జనసేన వైపు బొత్స కుటుంబం అడుగులు వేస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గతంలో పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బొత్స ఓడిపోయిన సందర్భం ఉన్నది. ఒకానొక టైంలో అయితే విజయనగరంలో బొత్స సత్యనారాయణ అడుగు పెట్టడానికి కూడా అంగీకరించలేదు ఆ ప్రాంతవాసులు. చాలా పెద్ద ఇష్యూ. అసలు తన జీవితంలో ఎప్పుడూ కూడా కల్లో కూడా ఊహించినటువంటి ఒక దారుణమైన సిచ్యువేషన్ అది. ఊరి నుంచి మొత్తం అందరూ బయటకు వచ్చేసి పరిస్థితి, అంటే నగర బహిష్కరణ అయ్యిందా అన్నట్లుగా ఉండేది. అలాంటి కష్ట సమయంలో కూడా ఆయన నిలబడ్డారు, సక్సెస్ఫుల్గా రాజకీయాలు చేశారు. తన పట్టు పూర్తిగా పోయినా మళ్ళీ నిలబెట్టుకున్నాడు. సో అంత పవర్ఫుల్ పొలిటీషియన్ ఆయన బొత్స సత్యనారాయణ. అందులోని బలమైన సామాజిక వర్గం, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి బొత్స. మొదటి నుంచి ఏదో పెద్ద అంగబలం అర్ధబలం ఉన్న వ్యక్తి అయితే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి. సాంబశివరాజు గారి దగ్గర నుంచి ఆయన అలాగా ఆయన శిష్యుడిగా రాజకీయాల్లో వచ్చాడు. ఆ తర్వాత ఏదో వ్యాపారాలు, లిక్కర్ వ్యాపారాలు అవి ఇవి ఏవో చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఎదిగాడు, సక్సెస్ఫుల్గా ముందుకు సాగారు. ఎందుకంటే విజయనగరంకి సంబంధించి అశోక్ గజపతిరాజు వాళ్ళు విజయనగరం మహారాజులు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పరపతి ఉండేది, పవర్ ఉండేది, ఒక చరిత్ర ఉంది. సో వాళ్ళని కూడా ఇతను దాటుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా సౌమ్యులు, పెద్దగా ఇంట్లో నుంచి అంత ఫ్రీగా బయటికి తిరిగే వ్యక్తిత్వం కాదు. అవినీతులు ఇలాంటివి అస్సలు ఆ మరకే ఆ సరౌండింగ్స్ ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా దాటవు. వాళ్ళ పరిస్థితి వేరు. సో అలాంటి టైంలో కొద్దిగా స్పీడ్గా ఉన్న వాళ్ళు రాజకీయాలు చాలా ఈజీగా అందుకుంటారు. మెట్లు ఎక్కుంటే వెళ్ళిపోతుంటారు ఒక హై పొజిషన్కి. సో అలాంటి పరిస్థితే బొత్స సత్యనారాయణ గారు. ఆ రకంగా ఎదిగారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఏ ప్రాంతానన్నా శాసించగలరు, ఉత్తరాంధ్రలో ఏదన్నా అతను సాధించుకోగలడు, ప్రభుత్వాల్ని కూడా శాసించగల సత్తా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల పట్టున్న వ్యక్తి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, బొత్స సత్యనారాయణ గారు అవనివ్వండి, ఝాన్సీ గారు అవనివ్వండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆదరణ తగ్గుతుంది అన్నది వస్తున్న వార్తలు. ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలి? వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు. అందులో భాగంగా బొత్స కుటుంబీకులు లక్ష్మణరావు గారు, ఆయన జనసేన కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ వచ్చిన నేపథ్యం. ఇందులో ఏంటంటే జనసేనలో చేరబోతున్న బొత్స సోదరుడు లక్ష్మణరావు, అంతేకాకుండా పవన్ సమక్షంలో జనసేనలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. వచ్చే నెల 3వ తేదీన ఆయన బొత్స చేరబోతున్నారు జనసేనలో. ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ గారు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆల్రెడీ ఆయన భేటీ అయ్యారు, పాములు కదిపారు. వాళ్ళు జనసేనలోకి రావడానికైనా రూట్ సిద్ధం చేసుకున్నారు. అయితే మరి జనసేనలోకి ఆయన ఒక్కరే వస్తే పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే జనసేనకి ఇప్పుడు బలమైన వర్గం కావాలి.
ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కావాలి, రాజకీయంగా పట్టున్న వాళ్ళు కావాలి. ఎవరు పడితే వాళ్ళు వస్తే ఇప్పుడు తీసుకునే పరిస్థితిలో జనసేన పార్టీ లేదు. ఒకప్పుడు ఉందేమో కాక, ఒకప్పుడు ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? జనసేన ఊహించిన స్థాయికి వెళ్ళిపోయింది. సీట్లు తక్కువ అవ్వచ్చు, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సీట్లు అనే అంశం కాదు, స్ట్రైక్ రేట్. నీకు సర్టిఫికెట్ ఉంటుంది, మనకు సర్టిఫికెట్ 100కి 100 మార్కులు తెచ్చుకుంటే ఆడు ఎప్పటికైనా కింగే. అది నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అన్నది కాదు, బట్ నువ్వు ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటావు, నీకు ప్రయారిటీ ఉంటుంది. నువ్వు జాబ్ కొట్టు కొట్టకపో, 100కి 100 నువ్వు తెచ్చుకుంటే మార్కులు నేను ఆ లెవెల్లో చూస్తారు. సరే, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఎగ్జామ్ ఫెయిల్ కాదు నేను అన్న, ఫ్యూచర్లో మంచి మంచి పోస్టులో ఏవో ఒకటి కొట్టలేకపోవచ్చు కాక, కానీ ఇది ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అలాంటి ఒక రికార్డు ఈరోజు జనసేన సొంతమైంది. కట్ చేస్తే జనసేనలోకి వలసలు చాలా ముఖ్యమైన వాళ్ళు వెళ్తుండడం. బాలినేని గారు ఆల్రెడీ వచ్చేశారు, సామినేని ఉదయభాను గారు, కిలారి రోషయ్య గారు, ఇలా చాలామంది జనసేన వైపే చూస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమవుతారో తెలియదు అన్న టైంలోనే జనసేన పార్టీ ఎలా ఉంటుందో, పొత్తు సక్సెస్ అవుతుందా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అని ఆ మీమాంసలో ఉన్న టైంలోనే బాలశౌరి గారు జనసేనలోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకంటే ఆయన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ ఆ రకంగా వచ్చారు అంటే ఒకసారి ఊహించండి. అంటే వాళ్ళకి సిగ్నల్స్ ఉన్నాయి. ఒకటి గౌరవం, రాను రోజుల్లో ఏదైనా మన చిన్న స్థాయి నుంచి వెళ్తే ఆ కిక్ వేరు, ఒకేసారి పైనుంచి వెళ్తే అది వేరు. అలా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలోకి వెళ్తే 10 మంది కొనియాడతారు. బా, ఏ స్థాయిలో ఉండేవాడురా, ఈరోజు చూడు కష్టపడ్డాడు, ఎంత మంచి పొజిషన్కి వెళ్ళాడు. మనం కొద్దిగా పేదింటి పిల్లలను చూస్తుంటాం. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొడతారు, పెద్ద పెద్ద పోస్టులు కొడతారు, కానీ ఒక చిన్న స్థాయి నుంచి ఒక రిక్షా కార్మికుడి బిడ్డ ఒక పెద్ద స్థాయికి వెళ్ళిందంటే, ఒక కూలి పని చేసుకుంటే వాళ్ళ బిడ్డ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిందంటే, ఒక చిన్న చిరు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ బిడ్డ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అంటే ఎంతలాగా వార్తలు వస్తాయండి. ఎవరు వదలరు దాన్ని అద్భుతంగా చిత్రీకరించి మంచి వార్తలు ప్రజెంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ స్థాయి మించి ఎదిగింది అని. సో ఆత్మవిశ్వాసం వేరు, ఆ కిక్ వేరు. సో ఇక్కడ రాజకీయం పరంగా వచ్చేసరికల్లా మనం ఎంత పెద్ద పొజిషన్లో వెళ్ళామా, డైరెక్ట్గా సీఎం అయిపోయాం, బిఎం అయిపోయాం, వారసత్వం అది కాదు. ఒక సర్పంచ్ స్థాయి అవనియండి, ఒక ఎంపీసీ స్థాయి అవనియండి, ఎంపీపీ స్థాయి అవనియండి, ఒక మున్సిపల్ చైర్మన్ అవనియండి, ఇలాగ వచ్చి ఎమ్మెల్యే అయ్యి, అది అంటే జనాలతో మనం మమేకమైపోతూ అందులో మనం కంప్లీట్గా ట్రావెల్ చేసుకుంటా వాళ్ళ కనుసన్నలలో ఎదిగిన అంశం. వాళ్ళ గురించి చాలా ఎక్కువగా చెప్పుకుంటుంటారు. వారసత్వంలో ఈరోజు ఏముంది, రాజకీయాలు అంటే చాలా ఈజీ అయిపోయినాయి. ఇంతకుముందు అంటే పదవులు అంత ఈజీగా వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటి, పరపతుంటే పదవి, వెనకాతల ఖజానా ఉంటే పదవి, ఏది కాస్తుంది అండ్ రాజకీయ నాయకులు చేస్తున్నది అదే అని కదా వస్తున్న ప్రచారం. మరి వాళ్ళ మనస్సాక్షిగా తెలియాలి. మంత్రులు రావాలంటే ఒకటి, రాజ్యసభ అంటే ఒక రేటు, ఎంపీ కావాలంటే అసలు టికెట్లు రావాలంటేనే ఒక రేటు కదా. అసలు ఫస్ట్ ఫీల్డ్లో నిలబడాలి అంటే, రేసులో నిలబడాలి అంటే తృణమో ప్రాణమో ఇచ్చుకోవాలి. అది ఆక్షనే, ఆడంత ఇస్తున్నాడు నువ్వు ఎంత ఇస్తున్నాడు అని చెప్పి రాజకీయాలు తయారయ్యా అన్నది ప్రజలు అనుకుంటున్న మాటలు, మనం అనుకుంటున్న మాటలు కాదు. మనం వెళ్ళి చూడలేదు వీళ్ళు ఎంత తీసుకున్నారో వాళ్ళు ఎంత తీసుకున్నారో అని పబ్లిక్గా వస్తున్న వాయిస్లు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి, ఆయన ఒక వటవృక్షం. సో వాళ్ళ దగ్గర నుంచి చాలామంది బంధువర్గాలు వీళ్ళందరూ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నతంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పదవులు ఆశించాలన్నా, ఆయన క్రాస్ చేసి వెళ్ళాలన్నా ఆ పరిస్థితి ఉండదు. బట్ అలాంటి టైంలో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా రాజకీయంగా ఎదుగుదల ఉన్నానంటే వాళ్ళ కన్నుసన్నల్లోనే ఉండాలి. కాబట్టి అలా ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు. సో అదేవిధంగా మరి ఈరోజు ఈయన లక్ష్మణ్ కూడా వచ్చారన్నట్లుగా వస్తున్న వార్తలు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన వచ్చారు లేదు, మంచి అవుతుందా చెడ్డ అవుతుందా అన్నది పక్కన పెడితే బొత్స కుటుంబం చీలుతుంది. బొత్స కుటుంబంలో బొత్స సోదరుడు బయటికి వచ్చి వేరే పార్టీలో చేరుతున్నారు, అందులో జనసేనలో చేరుతున్నారు అంటే అది వార్త గుప్పమంటుంది. మరి దీని పర్యవసానాలు
ఏ రకంగా ఉంటాయో, మరి విజయనగరం రాజకీయాలన్నీ కూడా మరింత రంజుగా మారుతున్నాయో, దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఈ రకంగా ఉంటుందని. మరొక అంశం లక్ష్మణరావు గారే కాదు, వాళ్ళతో పాటుగా జనసేనలోకి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అంటే ఎవరైతే ఆయన వర్గం ఉందో, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఉంటుంది. బొత్స గారి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా బొత్స గారి వర్గమే కాదు, వీళ్ళకి కూడా సొంత మనుషులు ఉంటారు, వీళ్ళని ఫాలో అయ్యేవారు ఉంటారు. ప్రతి ఒక్కరూ బొత్స గారి దగ్గరికి వెళ్ళలేరు కదా, ఎవరన్నా అంతే. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిపోలేరు, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోకూడదు. కొంతమంది లోకేష్ వెళ్తారు, కొంతమంది నాదేంద్ర గారి వర్గం ఉంటుంది, కొంతమంది ఇంకొకరు వర్గం ఉంటుంది, కొంతమంది ఇంకో వర్గం ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నా అంతే, ఏ ఎమ్మెల్యే కన్నా అంతే. ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే వర్గం ఉంటుంది, ఎమ్మెల్యే తమ్ముడికి తమ్ముడు వర్గం ఉంటుంది, ఇంకోళ్ళు ఎవరైనా బామ్మర్తిలో బావలో ఉంటే వాళ్ళకో వర్గం ఉంటుంది. వాళ్ళు యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటే, బొత్స ఫ్యామిలీలో చాలా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బొత్స గారి ఫ్యామిలీలోని చాలామంది వాళ్ళ బ్రదర్స్ అవనియండి, లేకపోతే వాళ్ళ మేనల్ని అవనియండి, ఇలాంటి కుటుంబ సభ్యులంతా, అంటే ఈరోజు రాజకీయం కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్న రాజకీయం. బట్ ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స కుటుంబం నుంచే జనసేనలోకి వలసలు వెళుతుంటే, జనసేన కండువా కప్పుకుంటే, విజయనగరంలోని కూడా తన సత్తా చాటడానికి పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారా? ఎందుకంటే నెల్లిమర్ల విజయనగరం జిల్లాలో లోకం మాధవ్ గారు ఓడిపోతారు, అసలు ఆవిడకి ఫైటే లేదు, ఇది అది అని చాలా ప్రచారం చేశారు. ఏమైంది? కట్ చేస్తే ఆవిడ గెలిచి కూర్చున్నారు అక్కడ. అంటే విజయనగరంలో జనసేన జెండా బలపడుతుంది. బలమైన సామాజిక వర్గ పరంగా అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, పట్టున్న వాళ్ళు ఉత్తరాంధ్రానే శాసించగలిగే బొత్స కుటుంబంలోని వ్యక్తే జనసేనలోకి వస్తుంటే అది మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఉత్తరాంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు వరకు మనం చూసాం, తూర్పుగోదావరి అనివ్వండి, వెస్ట్ గోదావరి అని చాలా బలంగా ఉంటుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారికి నిలబడ్డారు వాళ్ళు. ఆ సామాజిక వర్గం గంపగుత్తుగా ఓట్లేస్తేనే తప్పించి ఇలాంటి విజయం రాదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓట్లేశారు. ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి ఉంది, ఇంకా బలపడుతుంది. వేరే కూడా కొన్ని యాడ్ అయినాయి అనుకోండి, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒక సింగిల్ బలం కదా, ఒక వ్యక్తి ఒకరితోటి ఫైట్ చేయడం వేరు, నలుగురు ఒకరితోటి అంటే నలుగురు కలిస్తే ఆ బలం వేరు. సో ఆ రకంగానే ఈరోజు బలమైన సామాజిక వర్గం, బలమైన కుటుంబం, రాజకీయంగా ఒక బలమైన పునాదులు వేసుకున్న బొత్స కుటుంబంలో నుంచి వస్తున్న వ్యక్తి జనసేనలో చేరడం అనేది. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ మధ్యనే వార్తలు వచ్చినాయి, ఆయన కూడా జనసేనలోకి వెళ్తారంటే. ఎందుకు వెళ్తారు అంటే సామాజిక వర్గ పరంగా. ఇందులో ఏమీ తీసిపడేయడానికి ఏం లేదు, కొట్టిపడేయడానికి ఏం లేదు. రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరితోటి ఎప్పుడు విరోధాలు, శత్రుత్వాలు ఇలాంటివి అవి రాజకీయాల్లో కొనసాగు ఎంతో కాలం. మిగతా ఫీల్డ్లో ఏమైనా ఉంటే కత్తులు నూరుకుంటారేమో కానీ ఇందులో కత్తులు నూరుకున్నట్టు నటిస్తారేమో అనిపిస్తుంటుంది కొన్నిసార్లు చూస్తుంటే. అంతే కదా, పూర్తి స్థాయిలో వీళ్ళు ఏదో చేసేస్తారన్నట్లుగా ఉండదు. వీళ్ళు ఏంటి యాక్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా తిట్టుకుంటారు, వెంటనే మళ్ళీ కలిసిపోతారు, బాయ్ అనుకుంటారు, వాళ్ళని ఏమైనా ఎత్తేస్తుంటారు ఆకాశానికి, అప్పుడు దాకా తిట్టిన వాళ్ళే. సో రాజకీయాలు ఏది శాశ్వతం కాదు. బొత్స కుటుంబం కూడా దానికి అతీతం ఏమీ కాదు. బొత్స కుటుంబం బొత్స గారితోటే వెళ్ళాలని ఏం లేదు. ఏమో ఈరోజు ఆయన వెళ్ళింది, బొత్స గారు కూడా రావచ్చేమో. వైఎస్ఆర్సీపీలో ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయంటే ఇప్పుడు అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి, నిలబడగలదా, ముందుకు సాగగలదా, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి ఈరోజు. ఎందుకంటే తిరుమల అంశం అన్నది ఒకటి పెద్ద రచ్చ అవుతున్నది. ఇందులో ఒకవేళ కానీ వైఎస్ఆర్సీపీ టైంలో ఈ నెయ్యి అనే అంశం, అది వేరే ఫిష్ ఆయిల్ అంటున్నారు, పందాయిలు అంటారు, ఇది అంటారు, అది అంటారు, అది చాలా ఇబ్బందికరంగా ఉంది దాని గురించి డిస్కస్ చేయడం కానీ మాట్లాడడం కానీ. సో ఒకవేళ అలాంటిది ఏదైనా ఆధారాలతో నిరూపితమైతే వైఎస్ఆర్సీపీ భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది, 11 సీట్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి. లేదు ఇది మళ్ళీ వేరే టర్న్ తీసుకుంటే అసలు భక్తుల మనోభావాలు కదండి. వెంకటేశ్వర స్వామికి వాళ్ళ భక్తులందరూ గంపకొత్తగా ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే అంతమంది భక్తులు ఉన్నారు. అంతేకాదు దేశంలో కూడా చాలామంది ఆయన భక్తులు కోట్లలో ఉన్నారు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా. ఇంక తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనవసరం లేదు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంటుంది, కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. చాలామంది భక్తులు ఉంటారు. తెలుగు అయితే ఇంకా విపరీతంగా ఉంటారు. అసలు లెక్కలకు అందని వాళ్ళు వన్ సైడ్ ఓటేస్తే గెలిచేస్తారు. అలాంటిది భక్తుల మనోభావాలు ముడిపడిన అంశాల్లో ఇబ్బందికరమైనవి ఏవైనా రిజల్ట్స్ బయటకు వస్తే, తప్పు జరిగిందని నిరూపణ అయితే భగవంతుడు కూడా ఏ పార్టీని ఆపలేడు. ఎవ్వరి వల్ల కాదు. ఇంకది ప్రజలు డిసైడ్ అయిపోతారు.
ఎందుకంటే ప్రజలు ఎంత కసిగా ఉంటారు అంటే ఒక సింపుల్ ఉదాహరణ. ఓకే, రాజకీయాలకి దేవుడికి ముడిపెట్టడం అని కాదు నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన రాష్ట్రం, కాంగ్రెస్కి కంచుకోట. రాజశేఖర్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా ఎంపీలు గెలిపించి ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యేవారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విభజించడంలో అన్యాయం చేసింది అని ఒక్కసారి ఫిక్స్ అయ్యారు అంతే. ఏమైంది కట్ చేస్తే? సర్పంచ్ గెలిచే పరిస్థితి ఉందా? సర్పంచ్ కాదు, కాంగ్రెస్ వార్డు నెంబర్ పరిస్థితి కలుస్తుందా? హిస్టరీ ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రాబల్యం చిన్న విషయం కాదు, చాలా పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు వార్డు మెంబరు ఇండిపెండెంట్లీ ఈరోజు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. అట్లీస్ట్ వార్డు నెంబర్ కూడా గెలవలేని పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది అంటే ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళు మనసులు చెదిరిని అంటే, ఒక్కసారి వాళ్ళని మనం కన్నెత్తి చూడకూడదు అని తెలుగు ప్రజలు డిసైడ్ అయితే మళ్ళీ అటువైపు చూడరు. అంత పట్టుదల ఉన్న వ్యక్తులు ఓటర్లు, అంత విజ్ఞానవంతులు. అన్యాయం ఎవరన్నా చేశారు అంటే వాళ్ళు కసి తీర్చుకుంటారు, కోపం వచ్చిందంటే కసి తీర్చుకుంటారు. 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా ప్రజలు ఆ రకమైన కోపంతో చేశారు అని. లేకపోతే 11 సీట్లు ఏంటి, 151 నుంచి 11కి దిగజారి పరిస్థితుంటుందా? ఎక్కడా ఉండదు, చాలా కష్టం. ఎప్పుడో రేరుగా జరిగే సంఘటనలేమో ఇలాంటివి. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైంది? కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కనుమరుగైపోయింది. షర్మిల గారు వస్తారు, ఏదో అడవాడు చేస్తారో అనుకున్నారు, ఏమైంది? ఏం అవ్వలేదు. అంటే ఇంకా ఫిక్స్ డిసైడ్ అయిపోయారు అంతే. అప్పట్లోనే ఇంకా కోలుకునే పరిస్థితి ఉండదు. సో ఒకసారి ప్రజలు అనుకుంటే ఆ రకంగానే ఉంటుంది. ఇదే పరిస్థితి తిరుపతి దేవ అంశంలో కానీ ఏదైనా తేడా కొట్టింది అంటే అదే పరిస్థితి ఉంటుంది. అది ఎవరికి వచ్చినా, కూటమి పార్టీ కావనివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావనివ్వండి. నేను ఇది వీళ్ళే చేశారు వాళ్ళే చేశారని కాదు. ఒక్కసారి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే, మెంటల్గా ఫిక్స్ అయ్యారు అంటే ఇంకా వాళ్ళని పక్కకి తీసుకురావడం అన్నది చాలా కష్టం. వాళ్ళ మైండ్ సెట్ మార్చడం అన్నది చాలా కష్టం. తెలుగు ప్రజల్లో అంత స్ట్రాంగ్గా ఉంటారు, అంత కూల్గానే ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ డిసిషను ఆ రకంగానే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో మరి బొత్స గారి కుటుంబీకులు జనసేన వైపు అడుగులు వేస్తే ఆయన ఒక్కరే కాదు, ఆయనతో చాలామంది వస్తున్నారు. ఇంకా బొత్స కుటుంబీకులు కూడా ఇటువైపే చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అందరూ వెళ్ళిపోతుంటే మనం ఇక్కడ ఉండి ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రకంగానే బొత్స గారు కూడా జనసేనలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏముంది, ఇప్పుడు మంత్రి స్థాయిలు కదా వీళ్ళందరూ కూడా. పవర్ లేనప్పుడు చాలామంది ఉండలేరు. మనం చాలామంది రాజకీయ నాయకులు చూసాం, ఒక పవర్ అనుభవించిన వాళ్ళు అది లేకపోతే ఉండలేరు. సో అదే పరిస్థితుల్లో ఉంటుంది. మొదటి అడుగు అయితే బొత్స కుటుంబం నుంచి జనసేనకి పడింది. మరి మిగతా అడుగులన్నీ కూడా ఆయనతో పాటు కలుస్తాయి, చాలామంది వస్తారంటున్నారు. ఏమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో జనసేన తన సత్తా చాటుతున్నది, జెండా స్ట్రాంగ్ చేస్తుంది. చూద్దాం మరి రాను రోజుల్లో దీని పర్యవసానం ఏ రకంగా ఉంటాయన్నది.